అందరికి నమస్కారం. గోంగూర కుంటికాయల చట్నీ తయారు చేస్తున్నాను. గోంగూర కుంటికాయలని ఆకులతో సహా కొనలు కూడా గిల్లి వేయాలి. 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడి అవ్వాలి. 3 ఉల్లిగడ్డలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చాక ఫ్రై అయిన తర్వాత కుంటికాయలను వేసాం కాబట్టి ఎక్కువ పుల్లగా ఉంటుంది. నేను 1/2 కిలో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత గోంగూర ఇలా వేసామో లేదో తొందరగా ఉడుకుతుంది. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. నేను చూపిస్తున్నాను వీడియోలో అదే కుంటికాయలు. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. జీలకర్రని చేతితో ఇలా నలిచి వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. ఇదంతా 5 నిమిషాలు ఉడికిన తర్వాత రెడీ అయ్యింది. మిక్సీలో వేసుకున్న వాళ్ళైతే పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. నేనైతే రోట్లో దంచుతున్నాను. ఫస్ట్ 5-6 ఎల్లిపాయలు దంచుకోవాలి. ఇందాక ఉడకబెట్టాము కదా, రోల్లో వేసి మెత్తగా రుబ్బాలి. టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఒక చుక్క వాటర్ వేయకుండా చట్నీ చేసాం కదా, వారం రోజులు నిల్వ ఉంటుంది.